చికెన్ సూప్ ట్రై చేసా అండ్ ఇట్స్ ఎ హిట్ స్టోరీ. ఎక్కువ హడావుడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేసేసిన. స్టవ్ వెలిగించుకుని బ్యాండి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, అది ఎగిన తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు కూడా వేసి, ఇది కూడా ఎగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ మాత్రమే వాడండి. నా దగ్గర ఇదే అవైలబుల్ ఉంది కాబట్టి ఇదే వేసిన. ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ పెప్పర్ వేస్తున్నా, కారం అస్సలు వేయొద్దు. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు అయిన తర్వాత ముక్క మునిగే అంత వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చికెన్ పీసెస్ ఇంకా ఈ బిర్యానీ ఆకు స్పైసెస్ ఇవన్నీ బయటికి తీసేయాలి. జస్ట్ వాటర్ ఒక్కటి ఉండాలి. ఇందులో ఒక ఎగ్ వైట్ వేసుకుని వెంటనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే చిన్న చిన్న పీసెస్ గా అయితే. తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ ని కూడా యాడ్ చేసి కొత్తిమీర అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసి వీటిని మరిగించి, మనం ఇందాక చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని అవన్నీ ఇందులో వేసుకుని ఇంకొంతసేపు మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. నేను విత్ బోన్స్ తీసుకునేసరికి నాకు చిన్న పీసెస్ కట్ చేయడానికి చాలా టైం పట్టింది. ట్రై చేస్తే చెస్ట్ పీసెస్ తో ట్రై చేయండి.